హలో వాళ్ళు స్నానాలు చేస్తున్నాయా కిందికి వచ్చి మేము రెడీ కాదని అంటారు మళ్ళీ మొత్తం కొత్త వాళ్ళు రాత్రి అది అక్కడ తీసుకెళ్తాం పక్కన పైపు ఉన్నట్టు మన పట్ట కొట్టాలి పక్కన ఉన్నాయి చాలా కూడా ఉంది చాలా లేదు చాలా రకాలు ఉన్నాయి సెట్ ఇంకో దానికి పనికొచ్చి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటానండి. ఏమండి, మేము వైజాగ్ వెళ్తున్నామండి. ఎప్పుడు వెళ్లేది మేము ఫస్ట్ టైం. ఈ కోనసీమ అందాలు చూస్తుంటాయండి మైమరిచిపోతున్నానండి. అసలు ఎంత బాగుందో. ఇలా వెళ్తున్నాం. వైజాగ్ వెళ్ళడానికి వెళ్లే రూట్ లో అసలు ఎంత బాగున్నాయండి. పచ్చదనం కానీ, అసలు ఆ రూట్స్ కానీ, ఆ వాతావరణం కానీ చూస్తే అండి నాకైతే అసలు వదిలి వెళ్లాలనిపించలేదండి. అందుకేనేమో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైజాగ్ వాసులంతా ఇంతగా ఇష్టపడతారు ఎందుకో అనుకునేదాన్నండి. ఇప్పటి వరకు నాకు తెలీదు, నేను చూడలేదు ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. మా వారు, ఫ్రెండ్స్ మేమంతా కలిసి ట్రిప్స్ వేసుకున్నామన్నమాట. వెళ్తుంటుంటే అసలు దారి చూస్తుంటే నాకైతే చాలా చాలా బాగుందండి. అసలు కోనసీమ అందాలు ఇంట్లా ఉంటాయా అనిపించింది. ఎప్పుడు టీవీలో చూపిస్తే చూడటమే తప్ప రియల్ గా నేను ఎప్పుడు చూడలేదండి. ఇలా కొబ్బరి చెట్లు ఉంటాయి, అవి ఇలా ఉంటాయి. కొబ్బరికాయలన్నీ వెండబెడుతున్నారు. కొబ్బరి పీచు తీసి కొబ్బరికాయలు తయారు చేస్తున్నారు. పచ్చి కొబ్బరి నుంచి మళ్ళీ ఎండు కొబ్బరి తయారు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే బాగా అనిపించిందండి. అసలుకి చాలా చాలా బాగుంది. ఇదిగోండి, మేము ఇక్కడ ఈ హోటల్లో దిగామన్నమాట. నెక్స్ట్ డే మేము అరకు ఇవన్నీ చూద్దాము అనేసి ప్లాన్ వేసుకున్నాం. ఈ హోటల్లో స్టే చేసాం. మేము ఇక్కడ సీరియల్ కూడా తీశారండి. మనసు మమత సీరియల్ కూడా ఈ హోటల్లోనే ఉండి ఇక్కడ తీశారు. ఈ హోటల్ మేము తీసుకున్నాము. అంటే ఈ నైట్ కి ఇక్కడే ఉండేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్ని చూసి అప్పుడు మళ్ళా వెళ్దాము అనేసి అందుకని ఇక్కడ స్టే చేశాము. అసలు ఈ హోటల్ మొత్తం చూపిస్తున్నానండి. చాలా బాగుందండి హోటల్. లోపల రూమ్స్ కానీ ఒక్కొక్క రూమ్ వచ్చి మాకు 3000 పడింది. ఇక్కడ పార్క్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత స్టే చేయడానికి అసలు ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. ఇదిగోండి, అసలు చాలా చక్కగా పచ్చగా ఉంది. అసలు వాతావరణం కూడా చాలా బాగుందండి. పీస్ఫుల్ గా ఉంది. ఎవ్వరి డిస్టర్బెన్స్ లేదు. కానీ అండి అన్ని చాలా బాగున్నాయి. కానండి ఫుడ్ మాత్రం బాగాలేదండి హోటల్లో. నన్ను అడిగితే దారిలో వచ్చేటప్పుడు హోటల్ కి ఇలాగే వస్తుంటుంటే అక్కడ బొంగులో చికెన్ అని అవి అమ్ముతున్నారండి. అవి కొనుక్కొచ్చుకుని అక్కడ తినేయండి. లేదంటే కొంతమంది మాలాగా వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చారండి. వచ్చి నైట్ టైం అక్కడే చికెన్ అవన్నీ తెచ్చుకొని మంట పెట్టుకుని కాల్చుకొని సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అలాగే ఓకే, మీరు బయట నుంచి తెచ్చుకొని అన్నా తినండి. కానీ హోటల్లో ఫుడ్ అయితే బాగాలేదండి. మా లైఫ్ లో మేము తిన్న చెడ్డ ఫుడ్ ఏంటంటే ఈ హోటల్లోనే. అసలు అన్నం కూడా ముక్కు వాసన వచ్చిందండి. ఇక్కడ ఫుడ్ మాత్రం తినొద్దండి. బయట నుంచి తెచ్చుకొని మీరే ప్రిపేర్ చేసుకోండి. లేదు అనుకుంటే తెచ్చుకొని మీరు తినండి. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుందండి. పీస్ఫుల్ గా ఉంది. హోటల్ బాగుంది. రూమ్స్ బాగున్నాయి. అక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. పార్క్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ నేచర్ బాగుంది. పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అసలుకి అన్నిటికీ కన్వీనియంట్ అండి. నైట్ టైం సిట్టింగ్ చేసుకుని చక్కగా అక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవి కూడా బాగున్నాయి. పొద్దున్నే లేస్తే ఉండే నేచర్ అండి ఇది. ఉదయాన్నే మేము లేచాము, పొద్దున్నే లేచాము. ఆ నేచర్ అంతా మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ టైం అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందంటే అంత బాగుంది. హోటల్ అంతా చాలా బాగుందండి. ఫుడ్ విషయం తప్ప నాకైతే హోటల్ బాగా నచ్చింది. అసలు రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. పరుపులు కానీ అన్ని బాగున్నాయి. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మా పిల్లలు అయితే రాత్రే స్విమ్ చేయాలని, మేము నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. 8:30, 9 అయింది. అంటే వాళ్ళు 8:30 క్లోజ్ చేసేస్తున్నారు. మేము వచ్చింది 8:30కి. మేము బ్యాగ్
బ్యాగ్స్ అన్ని సర్దుకొని లోపల పెట్టుకుని కుదరలేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి మా వాళ్ళు గొడవ, స్విమ్ చేస్తాం స్విమ్మింగ్ లోకి వెళ్తామని. అయితే అప్పుడు అతను పర్మిషన్ ఇవ్వలేదు. వాటరింగ్ అప్పుడే క్లీన్ చేసి మళ్ళీ వాటరింగ్ ఫిల్ చేశారనమాట. ఫిల్ చేసే టైంలో ఎవరిని వెళ్ళనివ్వండి, నాట్ అలౌడ్ అని చెప్పారు. నెక్స్ట్ తర్వాత ఇక ఫిల్ అయిన తర్వాత 8:30కి అప్పుడు మళ్ళా పర్మిషన్ ఇచ్చారు, మార్నింగ్ 8:30కి. ఇంకప్పుడు మా వాళ్ళంతా వచ్చేసి ఇక స్విమ్ చేయడం మొదలు పెట్టారు. మేము కూడా స్విమ్ చేసామండి. పిల్లలందరూ స్విమ్ చేశారు. ఫుల్ ఎంజాయ్ చేశారండి చెప్పాలంటే. మేము ఇన్ని ట్రిప్స్ చూసాం కానీ ఈ ట్రిప్ చాలా బాగా అనిపించింది. హోటల్ కూడా చాలా బాగుంది. మీరు స్టే చేయాలనుకుంటే స్టే చేయండి. హోటల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కూడా చాలా బాగుందండి. వినాయకుడు విగ్రహం ఉంది. అసలు వినాయకుడు ఎంత బాగున్నాడా అండి, చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించారు. ఇలా ఎంట్రన్స్ లో అంతా గ్రీనరీ పెట్టారు. న్యాచురల్ కాదండి, ఇదంతా రియలే, నిజమైన మొక్కలే. అదిగోండి బుద్ధుడు, చిన్న బుద్ధ విగ్రహం ఉంది. అక్కడ ఫ్లవర్స్ పెట్టారు. ఎర్లీ మార్నింగ్ కదండి, చాలా బాగుంది. ఇది వినాయకుడు పడుకున్నట్లుగా ఉన్నారండి. ఆయన పవలింపు సేవలో ఉన్నట్లుగా అనిపించింది. అసలు చాలా బాగున్నాడండి ఆ వినాయకుడు. చాలా బొద్దుగా చాలా అందంగా, నల్ల రాయి అండి, రాయితో చేసి, అంటే ఇది గ్రానైట్ అనుకుంటా, దాంతో చేసి చాలా అందంగా ఉన్నాడండి. నా మామూలుగా మాకు బేసిక్ గా వినాయకుడు అంటే చాలా ఇష్టం అండి. మా అబ్బాయికి అంటే ఇక చెప్పక్కర్లేదు. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు వినాయకుడికే చెప్పుకుంటాడు. ఏదైనా ముందు దేవుడికే, వినాయకుడిని బాగా నమ్ముతాడు మా అబ్బాయి. అసలు ఇక్కడ నించొని మేము చాలా వీడియోస్, ఫొటోస్ అన్ని తీసుకున్నాము. చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. పీస్ఫుల్ గా ఉంది వాతావరణం. మనం ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలి, ఎప్పుడు వర్క్ ప్రెజర్స్ వీటన్నిటిని నుంచి మనం కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వెళ్ళండి.